ఇలా ఆధారం నేనైతే చుట్టూ తీసుకున్నా, కిందకైతే వచ్చేసి ఒక ఛాయ్ అయితే తీసుకున్నా. ఛాయ్ తాగుకుంటూ బయట అట్లా తిరుగుదామని బయటకు వెళ్ళినా, నీళ్ళు ఎంత దాకా దంగినాయి, మరి ఏడాకు పోయినాయి. ఇక్కడ దాకున్న వాటర్ అక్కడ దాకా వెళ్ళిపోయినాయి, చాలా అంటే చాలా దంగిపోయినాయి. సో ఇటు సైడ్ చూస్తే మొత్తం రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయి ఉండే వాటర్తోని, కానీ ఇప్పుడు మొత్తం కొద్దిగా క్లియర్ అయిపోయింది అన్నట్టు కనబడుతుంది. ఇంతకుముందు అయితే కిచెన్లో మొత్తం ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం వాటర్ ఉంటుండే, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొత్తం చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడైతే ఇంకొక విషయం ఏంటంటే, వర్షాలు పడితే మాత్రం ఎఫెక్ట్ ఎవరికి పడతా అంటే క్లీనింగ్ సెక్షన్ వాళ్ళకి బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఎవరికి ఎఫెక్ట్ పడ్డా పడకపోయినా కానీ చాలా మంది అనుకుంటాం, అరే వర్షం పడితే పోపురా అదిరా ఇదిరా అనుకుంటాం. కానీ క్లీనింగ్ సెక్షన్లు వాళ్ళు చేసే వర్క్ ఎలా ఉంటుందంటే చెప్పలేనిది, ఎంత ఇబ్బంది పడతారో అది వాళ్ళకే తెలుసు. సో ఇంత లోపలే మా ఫోర్మెన్ అయితే మాకు ఫుడ్ అయితే తీసుకొచ్చి ఉండే, కంపెనీ తరఫు నుంచి మాకు ఫుడ్ అయితే ఇలా తీసుకొచ్చిండు. సో వాటర్ అత్తలేవు కాబట్టి మేమైతే బకెట్లో ఈ డబ్బాలు అయితే నీళ్ళు నింపుకొని పెట్టేసుకున్నాము. అట్లనే మీద లాండ్రీ కూడా బండి వేసుకొని అయితే బిర్యానీ అయితే నేను మా ఫ్రెండ్ మా ఫెబిన్ గడ్ అయితే తీసుకొచ్చినాము. ఆ చిన్న డబ్బాలను అయితే 2 ముక్కలు ఇచ్చేదాకంటే అన్నము అంతే మిగిలింది. సో నాకేం సరిపోతుందని మా ఫెబినాడు కూడా వాడన్న బాజీ కూడా నేను తిన్నా, నా ఫుడ్ కూడా నువ్వే తినేసి అన్నాడు.